చెప్పండి. సార్, మా ఇద్దరు పిల్లలు కనిపించట్లేదు సార్. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఇంకొక 2 పిల్లలు మిస్సింగా? ఇంకో ఇద్దరేంటి? మా పిల్లలు కాకుండా ఇంకా ఎంతమంది మిస్ అయ్యారు? బయట చూశారు కదా మేడం, వాళ్ళందరి పిల్లలు నిన్నటి నుంచి కనిపించడం లేదు. నిన్నటి నుంచి కంటిన్యూస్గా పిల్లల మిస్సింగ్ కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. సిటీలో పిల్లల వరుస కిడ్నాప్లు జరుగుతూనే ఉన్నాయి. పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారా? ఎవరు సార్? అదే ఎంక్వైరీ చేస్తున్నాం. మేబీ పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠా అయిండొచ్చు. మా పిల్లలు ఈరోజు ఉదయం మిస్ అయ్యారు సార్. ఇంట్లో చిన్న డిస్టర్బెన్స్ జరిగి ఎర్లీ మార్నింగ్ బయటికి వెళ్ళిపోయారు. అయితే మీ అదృష్టం బాగుంటే మీ పిల్లలు ఇంకా ముఠా చేతిలో పడుండకపోవచ్చు. కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి, ఎంక్వైరీ చేస్తాం. షూర్ సార్. ఇలా రండి సార్. హలో, పిల్లలు సేఫ్గా ఉన్నారా? సేఫ్గా ఉన్నారన్నా? పోలీసులకు అనుమానం వచ్చింది. సిటీ అంతా తప్పిపోయిన పిల్లల కోసం గాలిస్తున్నారు. పిల్లలు ఇక్కడే ఉంటే చాలా ప్రమాదం. అర్జెంటుగా కొండగుడి చెక్ పోస్ట్ రూట్లో పిల్లల్ని స్టేట్ దాటించేయాలి. ఓకే అన్నా. పదండ్రా. సార్, పిల్లల మిస్సింగ్ కేసులో ఏదైనా లీడ్ దొరికిందా? ఇది నాగ్పూర్ బ్యాచ్ పని సార్. నిన్ననే ఆ బ్యాచ్ సిటీలోకి దిగింది సార్. వాట్? నాగ్పూర్ బ్యాచా? ఎస్ సార్. ఎవరు సార్ వాళ్ళు? పరమ కిరాతకులు. చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లి వాళ్ళ అవయవాలతో వ్యాపారం చేసే దుర్మార్గులు. వాళ్ళ చేతికి చిక్కిన పిల్లలు ఎవరూ ఇంతవరకు ప్రాణాలతో బయటపడలేదు. ఏయ్, ఏంటయ్యా నువ్వు? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకి ధైర్యం చెప్పాల్సింది పోయి భయపెడుతున్నావు. సారీ సార్, ఆ బ్యాచ్ గురించి నిజం చెప్పాను. చెప్పింది చాలు, వెళ్ళి ఆ ముఠా ఎక్కడ స్టే చేసిందో ఎంక్వైరీ చేయండి. ఎస్ సార్. లేక లేక పుట్టాడు పిల్లోడు. మొన్ననే 10 ఏళ్లు నిండాయి. బర్త్డే కూడా చేశాం. అప్పుడే కనిపించకుండా పోయాడు. పోయినసారి మా పెద్దమ్మాయి జబ్బు చేసి చనిపోయింది. ఇప్పుడు తన తమ్ముడు కనిపించకుండా పోయాడు. ఏమండి, మన పిల్లలిద్దరూ మళ్ళీ మనకి కనిపించరా? వాళ్ళని ప్రాణాలతో చూడలేమా?